గురుగారు, రుద్రభూమిగా వ్యవహరించే శ్మశానంలో మన సంప్రదాయం ప్రకారం కొన్ని సందర్భాలలో కొన్ని ఆచారాలు, వ్యవహారాలు పాటిస్తూ ఉంటాం. వాటి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే దేశంలో లోకజ్ఞత అని ఒకటి ఉందమ్మా. లోక శాస్త్రాది కావ్యాది అవేక్షణాత్ అని పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు. మనకి బాగా మనిషి పరిపూర్ణుడు కావాలి అని అంటే చక్కగా చదువుకోవాలి, దాంతోపాటుగా దేశాటనం చెయ్యండి అన్నారు. ఉన్న చోటే ఉంటే నీకు జ్ఞానం రాదు, కొంచెమే వస్తుంది నీకు. మొత్తం లోకం మొత్తం తిరుగుతూ ఉంటే కొంత లోక జ్ఞానం వస్తుంది, అందువల్ల విషయాలు నీకు బాగా చక్కగా తెలుస్తాయి అని చెప్పి. ఆ రకంగా మనం లోకం చుట్టూ కనుక ప్రయాణం చేస్తూ ఉంటే ఆధ్యాత్మిక విషయాల్లో కూడా అత్యద్భుత విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. తమిళనాడు ప్రాంతానికి సంబంధించి ఒక క్షేత్రంలో మేల్ మైనార్ అంటారు. ఆ క్షేత్రంలో ఈ శివరాత్రి మర్నాడు అందరూ డప్పులు చరుచుకుంటూ అర్ధరాత్రి పూట శ్మశానానికి వెళ్తారు భక్తులందరూ కూడా. చాలా విచిత్రమైనటువంటి ఒక ఆచారం మనకు అక్కడ కనపడుతుంది. ఏంటండి, ఎందుకు వచ్చింది ఆచారము? అందరూ కూడా శివరాత్రి నాడు మళ్ళీ మామూలుగానే అందరూ జాగారాలు చేస్తారు, శివుడి యొక్క పూజలు అవన్నీ చేస్తారు. శివరాత్రి వెళ్ళినటువంటి మర్నాడు అందరూ కూడా శ్మశానానికి డప్పులు తెరుచుకుంటూ ఆ రాత్రిపూట వెళ్తారు. శివరాత్రి వెళ్ళిన మర్నాటి రాత్రి ఎందుకు వెళ్తారంటే, ఇప్పుడు నమ్మకాలు లేవు, కానీ పూర్వకాలంలో చేతబడులు ఇలాంటి నమ్మకాలు పూర్వకాలంలో ఉండేవి. అలాంటి దోషాలు అంటే ఇప్పటికీ కూడా కొంతమంది ఇళ్లలో ఏదన్నా వస్తే దిష్టి తీయటాలు, ఏదో ఆవహించిందని చెప్పడాలు ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది, కానీ పూర్వకాలంలో ఎక్కువగా ఉండేవి ఇటువంటి నమ్మకాలు. అటువంటివన్నీ కూడా పోవటానికి ఈ శివభక్తులందరూ కూడా శ్మశానాల్లోకి వెళ్ళి అక్కడ బూడిదతోటి శివుడి యొక్క ఆరాధన, స్త్రీ పురుష బాల వృద్ధులందరూ కూడా అక్కడ చేసేటువంటి ఆచారం ఇప్పటికీ కూడా ఆ మేల్ మైనార్లో జరుగుతుంది. అలాగే ప్రతి అమావాస్య నాడు అక్కడ అంగాలమ్మ దేవి అంటారు అక్కడ అమ్మవారిని. అంకాలమ్మ అని చెప్పి మనం మామూలుగా తెలుగునాట అంకాలమ్మ, పోలేరమ్మ అంటుంటాం చూడండి. ఆ రకంగానే అక్కడ ఉండేటువంటి పార్వతీ అమ్మవారిని అంగాలదేవి అని అంటారు, అంకాలమ్మ దేవి అని అంటారు. అక్కడ ఆవిడని ప్రత్యక్షంగా పూజ చేయకుండా పుట్ట రూపంలో పూజ చేస్తారు. అలాగే ఈ చెడుని నిరోధించేటువంటి ఒక సిద్ధుడు ఉన్నాడు, దేవర సిద్ధుడు అని. ఆ దేవర సిద్ధుడికి సంబంధించినటువంటి ఒక సమాధి అమ్మవారి విగ్రహం దగ్గర కనపడుతుంది అక్కడ. అంటే ఒక్క దేవాలయంలో ఈ శివుడికి సంబంధించి, పార్వతికి సంబంధించి ఉన్నటువంటి గుళ్ళల్లో అలాంటి విచిత్రమైనటువంటి విషయాలు ఉన్నాయి. మొత్తం మీద ఏంటంటే తమ మనస్సుల్లో ఉన్నటువంటి ఏవైతే భయాలు ఉన్నాయో, చిన్నపిల్లవాడు కనుక తండ్రి దగ్గరికి వెళ్తే లేకపోతే అమ్మదే ఒళ్ళో కూర్చుంటే భయాలన్నిటినీ ఏ రకంగా పోగొట్టుకుంటాడో, ఆ రకంగానే తమ మనస్సుల్లో ఉన్న భయాలన్నీ పోగొట్టుకోవటం కోసం తల్లి తండ్రి లాంటి ఆ పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి ఈ భక్తులందరూ కూడా ఆ ఊళ్ళల్లో అలా చేస్తూ ఉంటారు. మొత్తానికి ఇక్కడ ఏంటంటే భక్తుడికి ఏ రకంగా ఆరాధన చేసినా భగవంతుడికి అనుగ్రహం కోరటమే పరమార్థం.